మా మహిళ హైదరాబాద్ వెళ్తున్నారు, అందుకని అయితే ఫ్రైడ్ రైస్ చేయాలి. నేను ఫస్ట్ అయితే ఆనియన్స్ జీలకర్ర చికెన్ వేసి బాగా మగ్గనిచ్చాను. తర్వాత కారం అంటే వేస్తున్నాను. హైదరాబాద్ వెళ్తున్నారని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని, చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సెలవులు అయిపోతున్నాయి కదండి, ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళాం, అందుకనేసి ఇప్పుడు అయితే వెళ్తున్నారు. మీరు ఎలాగేస్తారు? చికెన్ ముందు ఫ్రై కింద వేపేసుకుని తీసేసుకుని పచ్చగా పెట్టుకుని చేస్తారు. నేనైతే అలా కాకుండా ఇందులోనే వేపేసాను. అలా కూడా చేయొచ్చు, అలా ఇంకా మరీ టైం పడుతుందండి, అందుకని సింపుల్గా ఇంట్లో అవుతుంది కదా. ఇంకా సాల్ట్ అది వేయలేదు, శుభ్రంగా మగ్గనిస్తాను ఎక్కువసేపు. ఇంకోండి ఎగ్ చికెన్ కూడా బాగా మగ్గింది. ఎగ్ చికెన్ కూడానే. రైస్ వేస్తాను. రైస్ అయితే ముందే తీసి ఉంచుకున్నాను అనమాట రెడీగా. ఇందులో సాల్ట్, ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను సరిపడినంత. పక్కనకి అవునా, ఇంకోండి ఫ్రైడ్ రైస్ అయితే కలిపేసాను శుభ్రం. మొత్తం అయితే నిమ్మకాయ అయితే పిండి వేసుకున్నాను, సాల్ట్ అయితే వేసుకున్నాను. మొత్తం అయితే శుభ్రం కలిపేసుకుని పిల్లలకి బాక్సులు అయితే పెట్టేసాను. ట్రైన్లో తినడానికి అయితే వీళ్ళకి ఈ నైట్కి బయట అయితే ఫుడ్ ఏం బాగోదు కదండి, మనం చేసి పెట్టింది అయితే పిల్లలు తింటారు, అందుకనేసి ఒకరికి ఒక బాక్స్ అయితే పెట్టేశాను. మొత్తం కలిపేసి వాళ్ళని అయితే బస్ కాంప్లెక్స్లో డ్రాప్ చేసి ట్రైన్ ఎక్కించడానికి అయితే మా అమ్మ తీసుకెళ్ళింది కూడా. మా అమ్మ ఉందనమాట అండి, మాకు వెళ్ళడానికి కుదరలేదు, లీవ్ కుదరదు కదండి. అందరూ ఒకసారి వెళ్ళి ఇంటి దగ్గర ఉండడానికి మరి ఇంటి దగ్గర గేదెలు అవి ఉన్నాయి, అందరూ కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ముందు మా అమ్మాలని అయితే వెళ్ళరమ్మని. నెక్స్ట్ మేము వెళ్తామండి తర్వాత. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోలు కూడా సరిగ్గా పెట్టట్లేదండి ఈ మధ్య, ఎందుకంటే పెద్దగా వ్యూస్ వెళ్ళట్లేదు అనేసి కొంచెం స్లో అయిపోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్.